హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. పరీక్షల సమయం ప్రారంభమైంది. ఎప్పుడైతే మనకు జనవరి, ఫిబ్రవరి వస్తూనే అటు 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్మీడియేట్ రకరకాల పరీక్షలు స్టార్ట్ అవుతాయి. సో చాలామంది విద్యార్థులు కూడా ఒత్తిడితో ఈ పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ స్కూల్స్ అండ్ కాలేజెస్ పాత్ర ఏంటనేది మనం చూస్తే మనకి ఈ మధ్య మనకు అందుతున్న సమాచారం ఏంటంటే గతంలో కూడా మనకుంది ఈ సమాచారం. చాలా చోట్ల ఫీజు వసూలు కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఎవరైతే పెండింగ్ ఉన్నారో, ఈ పెండింగ్ ఉన్న ఫీజు వసూలు చేయడం కోసం స్టూడెంట్స్ విద్యార్థుల యొక్క హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యే కోసం వాళ్ళు ఉపయోగించే హాల్ టికెట్ ఏదైతే ఉందో వాటిని అడ్డుపెట్టుకొని ఈ ఫీజుల వసూలు కార్యక్రమం చేపడుతున్నారు. అవి ఫీజు క్లియర్ చేస్తేనే మీకు హాల్ టికెట్ ఇస్తాము, లేకుంటే ఇవ్వము అనే రకంగా విద్యార్థుల్ని ఒక రకమైన వేధింపులకు గురి చేయటం కావచ్చు, లేదా దేనికి ఒకసారి ఏమవుతుందంటే గతంలో కూడా చూసాం. చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం చూసాం. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా స్పందించి అటువంటివేవి విద్యార్థులకి ఇబ్బంది పెట్టొద్దు. ఏదైనా ఉంటే తల్లిదండ్రులతో మాట్లాడాలి. విద్యార్థులకి హాల్ టికెట్స్ ఇష్యూ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిందనమాట. ప్రభుత్వ విద్యాశాఖ కావచ్చు, అధికారులందరూ కూడా స్పష్టంగా డీఈఓలకు సంబంధించిన డీఈఓలు కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇటీవల కాలంలో ఇంటర్మీడియట్ బోర్డు కాస్త ఒక అడుగు ముందుకేసి ఆన్‌లైన్‌లో మేము వాళ్ళ తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్స్‌కి మేము హాల్ టికెట్స్ పంపిస్తాము. సో, దానివల్ల కొంతమంది ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పారు. దానివల్ల ఏందంటే విద్యార్థుల మీద ఆ ఒత్తిడి అనేది ఉండదు. సో, ఇక్కడ ఎటొచ్చి మనం ఇక్కడ మనకున్నది ఇది ఎక్కువగా ఎక్కడ జరుగుతుందంటే కార్పొరేట్ కాలేజెస్‌లో జరుగుతుందనమాట. సదరు కార్పొరేట్ యాజమాన్యం అంటే వాళ్ళకి ఒత్తిడి ఉంటది పైనుంచి. మీరు ఇంకా ఇంతవరకు ఇంత బడ్జెట్ ఉంటది. ఇక ప్రతి కాలేజీకి కొంత బడ్జెట్, ప్రతి స్కూల్‌కి కొంత బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్‌లో మీరు ఇంతే వసూలు చేశారు, ఇంకా రావాలి. ఫీజులు వీళ్ళు ఎందుకు వసూలు చేయలేదు అని చెప్పి వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం వల్లే వాళ్ళు ఈ కార్యక్రమాలకి పాల్పడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో, ఈ క్రమంలో ఇక్కడ మనం చెప్పొచ్చేదేంటంటే, ఫీజుల వసూలకి, హాల్ టికెట్‌కి సంబంధం లేకుండా దానికి సెపరేట్ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేసి వసూలు కార్యక్రమం అది డిసెంబర్ లోపు కావచ్చు, జనవరి లోపు చేయాల్సిన బాధ్యత సదరు మేనేజ్మెంట్‌కి ఉంటుంది. అది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, వేటి ద్వారా కావచ్చు. కానీ ఈ విధంగా విద్యార్థులు వేధించడము, హాల్ టికెట్స్ ఆపడం అనేది చట్ట వ్యతిరేక కార్యక్రమంగా చూడొచ్చు. దీన్ని ఒక రకమైనటువంటి దురాచారం కూడా మనం చెప్పొచ్చు. సో, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు అక్కడక్కడ జరుగుతున్నట్టుగా మాకు సమాచారం ఉంది. దీనిపైన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. థాంక్ యూ.